హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఈవీఎంలపై కొత్త షాక్, సుప్రీంకోర్టు తీర్పు విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో 2 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం తప్పిదాల కారణంగా తారుమారైనట్లు భావిస్తున్న వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తీరా ఈసీ రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించాక దానిపై అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ విచారణలో ఈసీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఈవీఎంలలో ఏదైనా తప్పిదాలు జరిగాయా అన్నది తేల్చుకునేందుకు నిబంధనలు కూడా విడుదల చేసింది. దీని ప్రకారమే ఇప్పుడు ఈసీ ఒంగోలు నియోజకవర్గంలోని ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపట్టింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలలో ఉండే సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అన్నది అభ్యర్థుల సమక్షంలోనే తేలుస్తారు. కానీ బాలినేని మాత్రం ఈవీఎంల వెరిఫికేషన్ అంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని ఈవీఎంలో పడిన ఓట్లతో సరిపోల్చాలని, కానీ ఈసీ అలా చేయటం లేదని పిటిషన్లో అయితే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక దీంతో హైకోర్టు విచారణలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం ఇచ్చిన ఆదేశాలని పిటిషనర్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్థం చేసుకున్నారని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించే ప్రశ్నే తలెత్తలేదని క్లారిటీ ఇచ్చింది. కేవలం మాక్ పోలింగ్ మాత్రం నిర్వహిస్తారని తెలిపింది. దీంతో ఇప్పుడు హైకోర్టు ఎన్నికల సంఘం రీవెరిఫికేషన్ కోసం జారీ చేసిన నిబంధనలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయో లేదో తేల్చబోతోంది. సో ఈ విధంగా ఈవీఎంలపై మరొక సంచలన నిర్ణయం అయితే బయటికి రానుందండి. సో ఈ బాలినేని ఆయన తప్పుగా ఈవీఎం సంబంధించి తప్పుగా అర్థం చేసుకున్నారని హైకోర్టు అయితే తెలియజేయడం జరిగింది. సో మొత్తానికైతే ఫైనల్గా తీర్పు అయితే వెలువడాల్సి ఉంది.